భవానీ, ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదు భవానీ. నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. ఇందాక కోర్టు నోటీస్ వచ్చింది కదా, ఎల్లుండి కోర్టుకు రావాలని, దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదా. అదేమీ లేదు భవానీ. భవానీ, నువ్వు నిజం చెప్పకపోయినా నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను భవానీ మాల్లో ఉన్నాను కదా. అంటే నా చుట్టూ దేవుడున్నట్టు. అందుకే నాకు అన్నీ తెలిసిపోతుంటాయి. నువ్వు కోర్టు విషయం గురించి కానీ, నోటీస్ విషయం గురించి కానీ అస్సలు బాధపడకు. ఎందుకంటే నీకు శిక్ష పడదు. నేనే తప్పు చేయలేదు భవానీ. కానీ నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఏ సాక్ష్యమూ దొరకలేదు. సాక్ష్యం దొరకట్లేదని కంగారు పడకు. ఎందుకంటే నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలనేగా నేను భవానీ మాల వేసుకున్నాను. స్వయంగా అమ్మవారే నా కల్లోకి వచ్చి చెప్పారు. అమ్మవారిని నమ్ముకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. భవానీ, ఈరోజు నిష్ఠగా పూజ చేస్తే రేపు ఇరుముడి కట్టి గుళ్ళో అమ్మవారిని దర్శించుకొని భవానీ దీక్ష విరమిస్తే అమ్మవారు కాపాడేస్తారు. నువ్వేం బాధపడకు, అంతా అమ్మవారు చూసుకుంటారు. సరే భవానీ, నేను బాధపడలేండి. లేట్ అవుతుంది, మీరు పడుకోండి. పొద్దున్నే పూజ చేసుకోవాలి కదా. అయితే నువ్వు కూడా పడుకో.